ఫుల్ లెంత్ కాంటెంట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వేరే కంట్రీస్లో మీరు ఇందాక మాట్లాడినారు చైనా అని, వేరే కంట్రీస్లో పాల వ్యాపారంకి మన కంట్రీలో వ్యాపారంకి అన్నీ ద సేమ్ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లెటస్ సే ద డెవలప్డ్ కంట్రీస్ తీసుకుపోతే బ్యాక్ ఎండ్ తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు డైరీ ఫామ్ అని పెట్టేవాడు వుడ్ బి అ ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్. అంటే వాడికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో పశువులు గిశువులు పెట్టుకొని వేరే ఇచ్చాడు. మనకి చాలా రోజులు దాకా డైరీ అనేది బ్యాక్ యార్డ్. అంటే నాకాడ 2-3 యానిమల్స్ ఉంటాయి, 5 యానిమల్స్ ఉంటాయి. కానీ నా బేసిక్ వ్యవసాయం వచ్చి వుడ్ బి పాడి పంట, సమ్ అదర్ క్రాప్, నాట్ ద పాడి. పాడి వాజ్ సెకండరీ, దట్ వాట్ వి కాల్ అండి. బట్ డెవలప్ అయ్యే కొందికి ఇట్ విల్ బికమ్ మెయిన్ స్ట్రీమ్ అయిందాక దిల్ బి డిఫికల్ట్. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 8,500 ఊర్లు, 150,000 ఉంది రైతులన్నీ. దానికి మాకు వచ్చే వాల్యూమ్ ఆఫ్ మిల్క్కి ద సేమ్ థింగ్ యూ గ్రో గ్లోబలీ, దట్ విల్ బి ఓన్లీ 500 రైతులు వేరే రైతులే ఉంటారు. బికాజ్ వాళ్ళది ప్రైమరీ బిజినెస్ ఒకటైపోద్ది. ఈచ్ ఒక్కొక్క రైతు కాడ 200 యానిమల్స్ 300 యానిమల్స్ ఉంటాయి. మనకు ఒక విలేజ్లో నుంచి వచ్చే పాలు 2 విలేజ్లో వచ్చే పాలు అక్కడ ఒక రైతు ఇస్తాడు. బికాజ్ ఫర్ దమ్ దట్ ప్రైమరీ బిజినెస్ లాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఫార్మ్స్ అని పెట్టేది. సో దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో కూడా మనకి ఏమైందంటే వీ హ్యావ్ అ వెరీ యూనిక్ సిస్టమ్. మేము చేసిందని కదా, కోఆపరేటివ్స్ వాళ్ళు చేసింది. ఈ రోజుల్లో మీరందరూ మోడర్న్ డేస్ కదా, హోమ్ డెలివరీకి అలవాటు పడి ఉంటారు. వాట్ ఎవర్ ఆన్లైన్ హోమ్ డెలివరీ చేస్తారు. గుర్తుంటే మీకు పాలు ఎప్పటి నుంచి హోమ్ డెలివరీ అవుతుంది? ఎప్పటి నుంచో పాలు అనేది హోమ్ డెలివరీ అవుతుంది. అన్ఆర్గనైజ్ సిస్టంలో హోమ్ డెలివరీ అవుతుంది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ డెలివరీ మెకానిజం. అంటే ఇప్పుడు పార్ట్ టైం లాగా పొద్దున్నే పాలు ఇచ్చేసి వేరే పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. బ్యాక్ ఎండ్లో కూడా అంతే ఉండేది. పాలు పిండి పాల కేంద్రంలో పోసి వాళ్ళు వ్యవసాయం చేసుకునేది. ఇట్ వాజ్ మోర్ దట్ ఆ సెకండరీ సిస్టంలో బిల్డప్ చేసిన దానివల్ల ఇండియాలో వచ్చి చాలా రోజులు, ఈ రోజు కూడా ఐ థింక్ వీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు కొనేదానికి రైతుకు పోయే డబ్బుకి మార్జిన్ వైజ్ ఇండియన్ డైరీ అన్నిటికన్నా తక్కువ. అంటే 80% ఉండేది, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 65-70%కి వచ్చింది. అంటే మీరు ఇచ్చే డబ్బు 70% to 75% గోస్ టు ద ఫార్మర్. మైట్ బి రాంగ్ విత్ దట్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ కొరవ దాంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అని, మా రిటర్న్ అని అన్నీ దాంట్లో స్క్వీజ్ అవుతుంది. ఎందుకంటే ప్యాకేజింగ్ ఫార్మాట్ ఇస్ ద చీపెస్ట్ ఫార్మాట్. ఇప్పుడు ప్లాస్టిక్ పౌచ్ అనేది ఎందుకంటే దట్ వాజ్ ద చీపెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ప్యాకేజింగ్. టెట్రా ప్యాక్ అని పెడితే ఎక్స్పెన్సివ్ అవుతుంది, బాటిల్స్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. దట్ వాజ్ అ డెలివరీ మెకానిజం విచ్ వాజ్ చాలా చీప్గా మీ ఇంటి దాకా వచ్చేది. ఏదో మీరు సబ్స్క్రిప్షన్ ఇస్తే ఎవరు ఇచ్చారో కూడా మీకు తెలిసేది కాదు. లోకల్ మీ ఇక్కడ ఒక వాచ్మెన్ అంటే వాళ్ళకి చెప్తే వాడు ఎవరికో చెప్పేది, వాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళు. సో దట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో ఇట్ ఇస్ ఆల్ ఆన్. ఇప్పుడు ఐదర్ యూ గో టు స్టోర్కి పోయి కొంటారు. ఇంటికి వచ్చే డెలివరీ అనేది యూరోప్లో ఒకరు ఉండేది, ఇప్పుడు లండన్లో ఉంటుంది. కాబట్టి ఇంగ్లాండ్లో ఉంది, కొర దగ్గరంతా మీరు స్టోర్లో పోయి కొనుక్కొచ్చుకునేది. ఇట్ ఈస్ నాట్ ఇంటికి వచ్చే డెలివరీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోడర్న్ డే డెలివరీ వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి ఆన్లైన్. బట్ అదర్వైజ్ ఒక గ్యాలన్ కొనుక్కొని మీరు ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తాగేది అట్టా ఉండేది. సో ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడాలజీ. వీ విల్ గెట్ ప్రెషర్. మనకేమైందంటే ఫార్మింగ్లో కానీ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఉంటే వెస్టర్న్ వరల్డ్లో ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ చీప్ అవుతుంది. అంటే వాళ్ళకి మనుషులు తక్కువ, ల్యాండ్ ఎక్కువ. సో వాళ్ళకి ఏమవుతుంది, దే కెన్ అఫోర్డ్ టు డూ మోర్ ఆఫ్ ఇట్, అండ్ వాళ్ళకి హై అండ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. మన ఫార్మ్ ప్రొడక్టివిటీ పెరగకపోతే మనకి మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, గ్లోబలీ ప్రొడక్షన్ చీప్ అవుతుంది. అదే ఇస్ ద ఫియర్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఏమన్నారు? ఫ్రంట్ ఎండ్ వచ్చి చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేది పోయి ఇప్పుడు మీరు మోడర్న్ ట్రేడ్లో కొనాలనుకోండి, మోడర్న్ ట్రేడ్లో ఉండే ఎయిర్ కండిషన్, వాడికి ఓవర్ హెడ్ కాస్ట్ మీరు కట్టాలి కదా. సో మీ మిల్క్ డెలివరీ ఇచ్చేవాడికి ఓవర్ హెడ్ లేనివాడు మీకు ఇచ్చే డెలివరీకి ఫ్రంట్ ఎండ్ హై ఎక్స్పెన్సివ్ ఉండేది, మళ్ళీ ధర పెరుగుతుంది. సో రైతుకి ఇచ్చే ధరకి మీకు వచ్చే కన్సంప్షన్కి ఆ గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక లేయర్ వస్తుంది, మార్కెటింగ్ లేయర్ అని. పాత రోజుల్లో లేయర్ వాజ్ నాట్ దేర్. ద డెలివరీ పార్ట్ టైం అని తక్కువకి వచ్చేది. అవి కానీ పొయ్యి కానీ ఎక్స్పెన్సివ్ లేయర్స్ వచ్చినాయి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ ద న్యూట్రిషన్ వాల్యూకి మీరు హ్యావ్ టు పే ఫర్ ద కన్వీనియన్స్ వాల్యూ. అండ్ మీ మాటల్లో వినాలనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ పాలు గేదె దగ్గర నుంచి మా ఇంట్లో కాఫీ, టీ ఆర్ షాప్లో పాల ప్యాకెట్ వచ్చే ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఫస్ట్ దాని దగ్గర నుంచి కాఫీ, టీ వరకు. సో మిల్క్ అండి బేసిక్గా ఉండేది ఫార్మర్ కాడ ఉండే యానిమల్స్ వచ్చి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బట్ యంగర్ జనరేషన్ కోసం చెప్పేది వచ్చి మిల్క్ ఇస్ అ లాక్టేషన్ సైకిల్. అంటే యానిమల్ డెలివరీ ఇచ్చిన తర్వాత కాఫ్కి వచ్చే పాలు, కాఫ్ తాగిన తర్వాత మిగిలి ఉండేది మనం తీసుకునేది పాలు వచ్చే సిస్టమ్. సో దట్ ఈస్. ఇంకోటి కూడా ఏంటంటే మిల్క్ వచ్చి నా ఒపీనియన్ ఇది ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎప్పటి నుంచో ఉండే టైమ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్ అది. అంటే మనకు మెమరీ పోయినప్పుడు హిందూ మిథాలజీ తీసుకుంటే లార్డ్ కృష్ణ అప్పుడు వెన్న తిన్నాడు పాలు అన్నారు, కానీ అప్పుడు ఉప్పు ఉందా చక్కెర ఉండిందా కూడా తెలియదు. కానీ బట్ పాలు అనేది సిస్టంలో నుంచి ఉండింది.
బెస్ట్ కన్జంప్షన్ ఫుడ్ అని. సో అన్నీ స్టార్ట్ అయ్యేది యానిమల్ కాడ స్టార్ట్ అవుతుంది. సో ఫండమెంటలీ యానిమల్ హెల్త్, యానిమల్ జెనెటిక్స్, యానిమల్ ఫీడింగ్, యానిమల్ చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇది ఓల్డ్ సిస్టమ్ టు ఈవెన్ కరెంట్లీ కూడా తీసుకున్నా కూడా మేబీ రిలీజియస్ అనండి వాట్ ఎవర్, కొంచెం యానిమల్ అనే దానికి వీఆర్ గివింగ్ అ లాట్ మోర్ డ్యూ టు ద మిల్క్ యానిమల్కి. రెండోది పాత రోజుల్లో ట్రాక్టర్స్ వచ్చి ఏదో వచ్చిన దాకా ది యానిమల్స్ వర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. ఇప్పుడు మేల్ యానిమల్ ఉంటే దాన్ని దున్నేదాన్ని తీసుకుపోయేవాళ్ళు, ఫీమేల్ యానిమల్ మిల్క్ ఇస్తే న్యూట్రిషన్ ఇచ్చేది, మెన్యూర్ చాలా వరకు ఫర్టిలైజర్స్ రాకముందర వరకు ది యానిమల్ మెన్యూర్ వాజ్ ద ఓన్లీ వే టు గివ్ ఫర్టిలైజర్ టు ద ల్యాండ్ అనేటట్టు మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ మిల్క్ అనేది కాదు, సో మెనీ అదర్ యూజెస్ ఫ్రమ్ ది యానిమల్. సో అండ్ యానిమల్ ఇప్పుడు మీకు గుర్తుంటే వర్ ఆల్సో ఇంట్లో పార్ట్ అండ్ పార్సల్ లాగా, ఇంటికాడ కట్టుకుంటే దాన్ని ఎంత చూసుకునే వాళ్ళు మనుషులు కూడా అట్నే ఉండేది. సో ఆ కల్చర్ ఎథికలీ మన కాడ ఉంది. సో మనకి ఇప్పుడు కల్లింగ్ ఆఫ్ ది యానిమల్ వచ్చి తినకూడదు, ఎందుకు కల్ చేయకూడదు అనేది కూడా ఐ థింక్ ఓల్డ్ డేస్లో బికాజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్ అంత ఉండింది. ఒకవేళ డ్రౌట్ వచ్చి మీరు డోంట్ కిల్ ద మెషిన్ అంటే ఇప్పుడు మీరు యానిమల్ ఏమైనా చేసేసారనుకోండి, అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ల్యాండ్ దున్నాలంటే యానిమల్ ఉండదు కాబట్టి దే ఇన్బిల్ట్ దట్ కల్చర్ అనేటట్టు. సో దట్ ఈస్ బేసిక్లీ హౌ వెల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది యానిమల్. మోడర్న్ డేస్లో దర్ యానిమల్స్ కమింగ్ విత్ డిసీజెస్ ఉంటాయి, యానిమల్ ఇంప్రెగ్నేషన్ వచ్చి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అ ఫిజికల్ యానిమల్, యూ కెన్ డూ విత్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే టు స్టార్ట్ ఇంప్రూవింగ్ ఇట్ అనమాట, జెనెటిక్ మోడిఫికేషన్ లాగా. ఇప్పుడు నవ్ హౌ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్లో కూడా నేను రేపు డిఎన్ఏ జెనెటిక్స్ మోడిఫికేషన్ వస్తున్నట్టు యానిమల్స్లో ఫర్ ప్రొడక్టివిటీ సేక్ చాలా వరకు జరుగుతుంది. మనకు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఆర్ ఓన్ ఇండియన్ బ్రీడ్స్ వీ హ్యావ్ లాస్ట్ దెమ్. అంటే ఇప్పుడు టేక్ ఒంగోలు బుల్ అనేది వెతుందో, బ్రెజిల్ హ్యాస్ ఫార్ సుపీరియర్ డొమెస్టిక్ ఇండియన్ బ్రీడ్స్ ఇన్ బ్రెజిల్ దాన్ ఇన్ ఇండియా ఆల్సో, బికాజ్ వాళ్ళకి తీసుకుపోయి దాన్నే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనకు కూడా ఇప్పుడు మీరు గిర్కా ఉంటారు అట రకరకాల డొమెస్టిక్ బ్రీడ్స్ ఉన్నాయి. ప్లస్ నవ్ వి కాల్ క్రాస్ బ్రీడ్స్, అంటే నేను లెట్స్ ఒక యూరోపియన్ బ్రీడ్ని తీసుకొచ్చి ఇండియన్ బ్రీడ్తో క్రాస్ బ్రీడ్ చేసి వచ్చినవి కూడా రకరకాలు ఉంటాయి క్రాస్ బ్రీడ్. సో దట్ ఇస్ ఫ్రమ్ ది యానిమల్ సైడ్. దెన్ కమ్స్ ద యానిమల్ న్యూట్రిషన్. యానిమల్ కూడా మన హ్యూమన్ బీయింగ్ లాగా ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైబర్, ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్. సో యానిమల్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు వాట్ అంటే మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు ప్రోటీన్ అనేదానికి. సో దిస్ ఇస్ వాట్ మనం ఎక్కువ చేయకపోయినా వీ ట్రై టు డూ లైక్ అ సెమినార్ అంటాం కానీ, బట్ యాక్చువల్లీ టేకెన్ కేర్ బై ద ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. దిస్ కమ్స్ అట్ అ విలేజ్ లెవెల్. నా వాళ్ళు చేసే దాంట్లో మేబీ 30% ఆఫ్ ఇట్ క్యాన్ బి విలేజ్ కన్సంప్షన్. అంటే ఇప్పుడు నేను పాలు పిండినోని నేను కూడా కొంచెం తాగి సర్ప్లస్ ఉండే పాలని కేంద్రానికి తీసుకొచ్చాను మీద ఇస్ వాట్ ప్రొఫెసర్ డాక్టర్ కురియన్ హ్యాడ్ డెవలప్డ్ వే బ్యాక్ వన్ అమూల్ యాజ్ కోఆపరేషన్ టు ఫెడరేషన్ క్రియేట్ చేసినప్పుడు. హై ప్రొడక్టివిటీ కన్నా ఉండిన పాలని మోస్ట్ ఎకనామికలీ తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి కస్టమర్కి ఇవ్వాలనేది ఉండేది. అంటే ఇక్కడ ఎందుకంటే ఈక్వల్ బ్యాలెన్స్ యాజ్ మచ్ యాజ్ ఫార్మర్ ఇంపార్టెన్స్, కస్టమర్ ఇంపార్టెన్స్ కూడా ఎందుకంటే న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1.4 బిలియన్ పాపులేషన్ ఉండే కాడ హౌ డూ యూ గివ్ గుడ్ న్యూట్రిషన్ హెల్త్ వైజ్, బీట్ ప్రోటీన్, బీట్ ఫ్యాట్, అంటే మిల్క్ వాజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద న్యూట్రిషియస్ ప్రోడక్ట్ టు గివ్. సో విలేజ్లో మిల్కింగ్ అయ్యేది నార్మల్గా యానిమల్ని ట్వైస్ అ డే మిల్క్ చేస్తారు, కొన్ని దగ్గర మిల్క్ లేకపోతే వన్స్ అ డే చేయవచ్చాము, బట్ ట్వైస్ అ డే మిల్క్ చేస్తారు. మిల్క్లో ఏంటంటే బేసిక్ క్వాలిటీ పారామీటర్ ఇస్ బ్యాక్టీరియల్ కౌంట్. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకునేది నీళ్ళు పోసారా, ఫ్యాట్ ఉందా, ఎస్ఎన్ఎఫ్ ఉండేది, అది దానికన్నా ముఖ్యం బ్యాక్టీరియల్ లోడ్, బ్యాక్టీరియల్ కౌంట్. ఇప్పుడు రేపు బ్యాక్టీరియల్ కౌంట్ కానీ ఎక్కువ ఉందంటే పాలు చెడిపోతాయి అంటారు కదా, అంటే అసిడిటీ పెరిగే కొందికి ప్రోటీన్ డీనేచర్ పాలు ఇరిగిపోయేది అనేది వస్తుంది. సో టెంపరేచర్ బికమ్స్ అ మేజర్ రోల్ రా మిల్క్ స్టేజ్లో, అంటే పాలు పిండినప్పటి నుంచి చిల్ చేసి దాన్ని తొందరగా చేస్తాం అనేది ఛాలెంజ్ అనమాట. సో మార్నింగ్ మిల్క్ అయిన మిల్క్కి వెహికల్స్ పోతాయి, ఊర్లో కలెక్ట్ చేసుకుంటే తీసుకొచ్చి ఒక చిల్లింగ్ సెంటర్ అనండి. పాత రోజుల్లో ఒక చిల్లింగ్ సెంటర్ అంటే ఒక 60 కిలోమీటర్ కూడా పెడితే ఒక ఊరు నుంచి పొద్దున్నే ఒక ఊర్లో ఫస్ట్ మిల్కింగ్ చేసి అతను 4:30కి లేసి 5 గంటలకల్లా పాలు ఇస్తే, రెండో ఊరికి 5:30కి, మూడో ఊరికి 6 ఒక రూట్ పెట్టుకొని 2 గంటల్లో 2:30 గంటల్లో నుంచి ఫస్ట్ విలేజ్లో మిల్క్ అయిన దాన్ని వచ్చి తీసుకొచ్చి చిల్ చేసి, ఒకసారి చిల్ చేస్తే బ్యాక్టీరియల్ యాక్టివిటీని కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే మల్టిప్లై కాదు అని స్టాప్ అయ్యి అది ఇంకో ప్లాంట్కి పంపిస్తే ఆ ప్లాంట్లో దాన్ని ప్యాస్చరైజ్ చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్టాండర్డైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు నాకు ఏదో కౌ మిల్క్ అని తీసుకోండి, నాకు వచ్చే ఫ్యాట్ ఒకవేళ 4.3, 4.4 వస్తుంది. మిల్క్లో 2 బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒకటి ఫ్యాట్ అంటాం, ఒకటి ఎస్ఎన్ఎఫ్ అంటాం. ఎస్ఎన్ఎఫ్ అనేది నథింగ్ బట్ స్కిమ్ మిల్క్ పౌడర్ అనుకోండి. పాలు తీసుకొని నేను నీళ్లు తీసేస్తే నాకు 2 ఇంగ్రీడియంట్స్ మేజర్గా ఉండేది వచ్చి ఒకటి వచ్చి ఫ్యాట్, ఒకటి వచ్చి స్కిమ్ మిల్క్ పౌడర్, ఎస్ఎన్ఎఫ్ అనేది. సో మిల్క్లో మీకు ఇచ్చేది బ్లెండ్. మేము ఇప్పుడు ఒక టోన్ మిల్క్ అన్నాం అనుకోండి, గవర్నమెంట్ ఒక నామ్ ఇచ్చింది, టోన్ మిల్క్ అంటే 3% ఫ్యాట్ ఉండాలి, 8.5% ఎస్ఎన్ఎఫ్ ఉండాలి. యానిమల్ స్టాండర్డ్గా ఇవ్వు కదా.
సో కొన్నిసార్లు వీరు ఆ ఫ్యాట్ని తీసేయాలా, అంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ని తీసేసి గీగా అమ్ముతాం. తక్కువ ఫ్యాట్ అంటే ఐ కెన్ యాడ్ బ్యాక్ ఫ్యాట్, అంటే ఒక దగ్గర 1 లీటర్లోంచి ఫ్యాట్ తీసేసి దాని క్రీమ్గా వచ్చి నేను మళ్ళీ మిల్క్లో వేసి హోమోజనైజ్ చేసి మీకు ఇవ్వచ్చు. సో ఆ వేరియేషన్ ఆఫ్ కాంబినేషన్ అనేది ఉంది. సో మీ అండ్ థర్డ్ ఇస్ ప్యాకేజింగ్ ఫార్మాట్ ఆఫ్ ఎట్ ప్యాక్ చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ పాస్చరైజేషన్ అంటే ఏం జరుగుతుంది? పాస్చరైజేషన్ అంటే లూయి పాస్చర్ అని చెప్పిన ఆయన ఏమనంటే ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ బ్యాక్టీరియల్ లోడ్ అండ్ ఇంక్రీజింగ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ మిల్క్ అనే దానికి కూలింగ్, హీటింగ్ అండ్ కూలింగ్. సో పాత రోజుల్లో మనం పాలు బాయిల్ చేసేటప్పుడు ఇంట్లో 3 సార్లు పొంగు రావాలని, 3 ఎందుకు, 1 ఎందుకు ఉండకూడదు, 5 పొంగుల బదులు 1 పొంగు ఎందుకు ఉండకూడదు అనే దానికి సంబడి కేమ్ విత్ థంబ్ రూల్ అనమాట. మీరు ఇటు చేస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ లోడ్ తగ్గద్దని. బట్ పాస్చరైజేషన్లో వాస్ట్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ కిల్డ్ with minor changes in the quality of milk. Delta D అనేది the temperature range of 464 or 477 అనేది is decided based on what all bacterial range are there. కొన్ని బ్యాక్టీరియాస్ జస్ట్ బికాజ్ మీరు బాయిల్ చేసిన వాళ్ళు చచ్చిపోవు, బాయిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా కూల్ చేసిన వల్ల థర్మల్ షాక్ వల్ల చాలా వరకు చచ్చిపోతాయి. అండ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద మిల్క్ డజంట్ చేంజ్. సో దట్ ఈస్ బేసిక్లీ వాట్ పాస్చరైజేషన్ అనేది మొదలుపెట్టి చేసిందని. సో ఒకసారి అది పాస్చరైజ్ అయిన తర్వాత దెర్ ఇస్ స్టిల్ సమ్ ఎలిమెంట్ లెఫ్ట్. అంటే పాస్చరైజేషన్ వచ్చి 0 బ్యాక్టీరియా కాదు, కొన్ని ఉంటాయి. మళ్ళీ అది నాన్ రెఫ్రిజిరేటర్ను పెడితే ద టెండెన్సీ ఆఫ్ ద బ్యాక్టీరియా టు మళ్ళీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. దట్ ఈస్ వై పాస్చరైజ్డ్ మిల్క్ని వీ ఆల్సో కీప్ ఇట్ రెఫ్రిజిరేటెడ్. అయిన తర్వాత బ్యాక్టీరియల్ లోడ్స్ ఆర్ బాట్ డౌన్. I think known harmful bacteria are all killed and whatever left bacteria will be there and maybe మళ్ళీ పెరుగుతుందని. దట్ ఈస్ పాస్చరైజేషన్ అండ్ వాట్ యూ ప్యాక్ అండ్ సెండ్ ఇట్. ఇప్పుడు కొన్నిసార్లు మీరు 90 days షెల్ఫ్ లైఫ్, 180 days షెల్ఫ్ లైఫ్ అని ఇస్తాం. అది వచ్చి అల్ట్రా హై టెంపరేచర్ UHT మిల్క్ అంటాం దాన్ని. కామన్ లాంగ్వేజ్లో వాటిని టెట్రాప్యాక్ అంటారు అని అంటారు. బట్ టెట్రాప్యాక్ ఇస్ లైక్ జెరాక్స్ అన్నట్టు. ద కంపెనీ విచ్ ఫస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్, బట్ నాట్ ద ప్రాసెస్ UHT. UHT వచ్చి ఫ్లాష్ హీటింగ్ అంటారు. సో ఇట్ టేక్స్ ఇట్ టు హై టెంపరేచర్స్ 120 degrees centigrade తీసుకుపోయి 30 seconds అని మళ్ళీ ఇట్లా డ్రాప్ ఇట్ బ్యాక్ టు 4. దాంట్లో ద మిల్క్ బికమ్ స్టెరైల్. అంటే ఇప్పుడు నేను పాస్చరైజ్ మిల్క్లో 2-3 బ్యాక్టీరియాలు మిగిలి ఉంటాయి, UHTలో 0 బ్యాక్టీరియా. దానివల్ల ఇన్ ద ప్యాక్డ్ కండిషన్ ఇట్ విల్ రిమైన్ ఫర్ 90 days or 180 days అంటారు. వై 90 days and 180 days and నాట్ ఫర్ ఎవర్ అంటే ఎనీ ప్యాకింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ మనకి బై ఐసైడ్ ఇట్ ఇస్ నాట్ లీకింగ్ అని, బట్ ఫ్రమ్ అ బ్యాక్టీరియల్ లోడ్ ఇట్స్ పోరస్. సో దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ కంటామినేషన్ గోయింగ్ ఇన్ అండ్ ద మిల్క్ విల్ గెట్ స్పాయిల్డ్ అనే దానికి 90 days అంటాం. ఇంకో పేపర్ ఫార్మాట్లో అయితే 180 days అంటాం. ప్లాస్టిక్ ఫార్మాట్లో UHT మిల్క్ అంటే 90 days అంటాం. బట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ద సేమ్ యాజ్ పాస్చరైజ్ మిల్క్ బికాస్ అగైన్ బ్యాక్టీరియా ఎంటర్స్. సో ఓన్లీ డిఫరెన్స్ ఇస్ కన్వీనియన్స్. UHT మిల్క్ వచ్చి యూ కెన్ బై 1 case కొనుక్కొని పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. పాస్చరైజ్ మిల్క్ ఎవ్రీడే వస్తుంటుంది బికాస్ రెఫ్రిజిరేషన్ చైన్లో వచ్చేటప్పుడు హౌ గుడ్ అని. ఇప్పుడు మీరు పాస్చరైజ్ మిల్క్ తీసుకొని ఈరోజు ఫ్రీజ్ చేశారనుకోండి, that could also survive for more than 2 days or it will survive for 10 days under frozen conditions. బట్ అన్నోన్ కదా, మల్టిపుల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మీరు కట్ చేసి ఒక వెసల్లో పోస్తారు, ఆ వెసల్ బయట పెడతారు, మళ్ళీ తీసుకుని లోపల పెడతారు. దట్ ఈస్ వై దట్ షెల్ఫ్ లైఫ్ వాట్ వీ సేస్ 1 or 2 days. బట్ బ్రాడ్లీ పాస్చరైజేషన్ కిల్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా. UHT మేక్స్ ఇట్ స్టెరైల్ బెటర్ దెన్ యు ఆర్ బాయిలింగ్ ఎట్ హోమ్. అది అయిపోయింది, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి చిల్లింగ్ సెంటర్స్లో పెడతారు. సో ప్రాసెసింగ్లో వచ్చేదాని కదా, చిల్లింగ్ సెంటర్స్ నుంచి ప్లాంట్కి వచ్చి ప్లాంట్స్లో అగైన్ రెఫ్రిజిరేటెడ్. సో వన్స్ ఇట్ లీవ్స్ ద విలేజ్ అండ్ కమ్స్ ఇన్ టు చిల్లింగ్ సెంటర్, అక్కడి నుంచి ఇట్స్ ఆల్ టెంపరేచర్ కంట్రోల్. ఇట్ విల్ బి అట్ 4 degrees. దాని తర్వాత ట్యాంకర్స్లో ఇన్సులేటెడ్ ట్యాంకర్స్లో 4 degrees లోడ్ చేసి కమ్స్ టు ద ప్లాంట్స్లో అన్లోడ్ చేసుకొని పాస్చరైజేషన్, స్టాండర్డైజేషన్ అన్నీ చేసి మళ్ళీ ప్యాకెట్ ఫామ్లో ప్లాంట్స్లో అవుతుంది. ప్లాంట్స్ నుంచి మీ కాడకు వస్తుంది. సో ఇన్వేరియబుల్లీ ఇఫ్ యూఆర్ అ వెరీ ఎఫెక్టివ్ డైరీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిల్క్, సో 24 hours ఆఫ్ సైకిల్. అంటే ఈరోజు సాయంకాలం పొద్దున తీసుకున్న పాలు, సాయంకాలం తీసుకున్న పాలు మీకు రేపు పొద్దునకు వచ్చేస్తుంది. సో ఇట్స్ అ 24 hour సైకిల్లో ఇట్ విల్ బీ డెలివర్డ్. కొన్నిసార్లు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్, సపోజ్ సంబడీ ఈస్ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్, లెట్స్ సే ఫ్రమ్ రాజస్థాన్ ఆర్ గుజరాత్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు అదే చిల్ చేసి ఒక ట్యాంకర్లో పెట్టి వాళ్ళు పంపిస్తే ఇట్ మైట్ బి 36 hours, it might be 48 hours. Because once you refrigerate it and keep it under control, milk is milk, it doesn't spoil. Spoilage happens only because of bacterial count. పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారంటే మీకు ఈ కాంటెంట్ చాలా నచ్చుతున్నట్టు. ఇట్లాంటి ఫౌండర్స్తో జరిగే పాడ్కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ చూడటమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంత ప్రాసెస్ జరుగుతుంది కదండి, ఇందులో మాకు ఇప్పుడు ఎంత కొన్ని వేరియేషన్స్ బట్టి ఫుల్ క్రీమా, హాఫ్ నార్మల్ క్రీమ్ మిల్క్ బట్టి 25 to 30 rupees ఏమో ఉంటుంది ఒక half liter ప్యాకెట్. మీకు ఎంత పడుతుంది ఇఫ్ యూ వాంట్ టు డిస్క్లోజ్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అండి, బేసిక్లీ వీఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇట్స్ ఆల్ పబ్లిక్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐఎమ్ డిస్క్లోజింగ్ ఆర్ నాట్ డిస్క్లోజింగ్. వీ మేక్ 3% to 4% ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇట్ ఇస్ బేసిక్లీ మిల్క్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ హై ప్రాఫిట్, ఇట్స్ హై టర్న్ ఓవర్. ద వాల్యూమ్ బేసిస్ మీద చేయాలి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఒకవేళ 10,000 లీటర్లు అమ్మి నేను 10,000 రూపాయలు సంపాదించుకోవాలంటే రూపాయి లీటర్ మీద పెట్టుకుంటే 10,000 రూపాయలు వస్తుంది.
అదే 20,000 లీటర్లు అమ్మి 50 పైసలు పెట్టుకున్నా కూడా నాకు 10,000 రూపాయలు వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ హై వాల్యూమ్ లో మార్జిన్ గేమ్, ఇట్స్ నాట్ హై మార్జిన్ లో గేమ్ అని. సో ద వేరియేషన్స్ హ్యాపెన్ మల్టిపుల్, అంటే ఇట్స్ టు గివ్ అ వెరీ ఫిక్స్డ్ రేంజ్ లైఫ్ కూడా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు కొన్నిసార్లు సమ్మర్లో ప్రొడక్షన్ తగ్గినప్పుడు మనం పాల ధరలు పెంచుతాం టు ద రైతు కూడా, బికాజ్ రైతుకి గిట్టుబాటు కాదు లేకపోతే లో వాల్యూమ్ ఉండేటప్పుడు. కొన్ని రోజులు వెదర్ బాగుండి అతను ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనుకోండి, దాని రేటు తగ్గించినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒక రైతు ఒక 3 యానిమల్స్ పెట్టుకొని ఎండాకాలం దానా లేదు వెదర్ బాగాలేదు అని చెప్పి 3 యానిమల్స్కు పీక్లో 10 లీటర్లు ఇచ్చే పశువు ఒకవేళ 5 లీటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది అనుకోండి, అతనికి 3 × 15 లీటర్లే వస్తాయి, పీక్లో 30 లీటర్లు వస్తాయి. దానా అంత మారదు. ఇన్ఫ్యాక్ట్ పీక్లో మేబీ ఫ్రీ వానలు పడి పచ్చిగేటు ఉంటే తగ్గద్ది. సో వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ అనమాట. దట్ ఇస్ వై ప్రైజ్ విల్ ఇంక్రీజ్. అప్పుడే ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పి మీకు ఇమీడియట్గా ప్రైస్ ఇంక్రీజ్ చేయం. సో వీల్ టేక్ ఇట్ యాజ్ అన్ యావరేజ్ అనమాట. ఇప్పుడు ప్రైస్ తగ్గుంది, నెక్స్ట్ సమ్మర్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత పెంచుతాం అనేది స్టోరీ ఉంటుంది. సో నార్మలీ డైరీ ఇండస్ట్రీస్ ఆల్ ఆపరేట్ బిట్వీన్ 3 to 4% మార్జిన్. ఓన్లీ మిల్క్ కా లేకపోతే ఏ ఆల్ పుట్ టుగెదర్ యావరేజ్ అండి. అన్ని products? అంటే అన్ని ప్రోడక్ట్స్ 4 అని ఉండదు. Okay. మేబీ కర్డ్ విల్ హ్యావ్ 6 అట్లా. బట్ యావరేజ్ ఆఫ్ మిల్క్ పర్ లీటర్ టు అన్ని కలిపి మళ్ళీ ఇంకో లీటర్ తీసుకుంటే ఇట్ ఆల్వేస్ బి 3 to 4%. అండ్ మర్చిపోయి ఇంకోటి క్వాలిటీ పారామీటర్స్ అని అదే నెక్స్ట్ అదే అది మీరు అడగబోతున్నారు. బికాజ్ సేయింగ్ మిల్క్ అనేది లైక్ ఐ సెడ్ బ్యాక్టీరియల్ క్వాంటిటీ ఒకటి. ఇప్పుడు వీ ఆల్ డూ అట్లీస్ట్ 60-70 పారామీటర్స్ ఆర్ చెక్డ్ ఎవ్రీ డే ఇన్ మిల్క్. వాట్ ఎవర్ ఇన్కమింగ్ మిల్క్ వచ్చేది, అవుట్ గోయింగ్ మిల్క్ అని వచ్చేది, స్కేరీ థింగ్స్ లైక్ మెలమైన్ కాడి నుంచి టు కార్న్ స్టార్చ్, ఆయిల్స్, ఫర్ ఎనీ అన్అడ్వాంటేజ్ వచ్చే దానికి కూడా ఆల్ దీస్ ఆర్ డన్ ఆన్ అ డైలీ బేసిస్. సో నౌ ఇనఫ్ నెంబర్ ఆఫ్ మెషీన్స్ హెవ్ కమ్. విలేజ్ లెవెల్లో తక్కువగా ఉండొచ్చు, చిల్లింగ్ సెంటర్లో ఇప్పుడు విలేజ్ లెవెల్లో 3-4 ఫ్యాట్ స్టాండర్డైజ్, బికాజ్ పేమెంట్ దాని ద్వారా జరుగుతుంది కాబట్టి క్వాంటిటీ మెజర్ చేస్తాం. చిల్లింగ్ సెంటర్ కాడికి వచ్చేతలకే ఆర్డర్, కోయాగులేషన్ ఇవన్నీ ఒక 4-5 చేస్తారు. ప్లాంట్స్ కాడికి వచ్చేతలకే దెన్ ఇట్ గోస్ టు ద 50-60. నౌ యూ హ్యావ్ దీస్ మోడర్న్ మెషిన్, శాంపుల్ పెట్టంగానే ఇట్ గివ్ యూ స్లిప్ ఫ్రమ్ ఆల్ దీ 60 పారామీటర్స్. ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా, ఎవరైనా ఏమైనా కలిపి ఉండారా, దెన్ అగైన్ ట్రేసబిలిటీ టు ట్రేస్ ఇట్ బ్యాక్ ఎవరు కలుపుతున్నారు అనే దానికాడ. సో ఫండమెంటల్ రూల్ వచ్చి ఎవరినైతే కలిపితే దేనికంటే రెవెన్యూ కోసమే కదా, మీకు ఏదో కావాలని కలపరు. సో ఆ రెవెన్యూ కోసం ఏమేమి కలుపుతారు అనేది ఆల్రెడీ నో. ఇప్పుడు కొందరు షుగర్ కలపచ్చు ఎందుకంటే డెన్సిటీ పెరగద్దని, కొందరు ఆయిల్ కలపచ్చు ఫ్యాట్ పెరుగుతుందని, బట్ దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్లీ స్మాల్ నెంబర్. సెకండ్ థింగ్ ఇస్ పీపుల్ గెట్ వెరీ వర్డ్ అబౌట్ హార్మోన్స్ ఇచ్చారు అది ఇది అని. హార్మోన్స్ ఇచ్చిన దానివల్ల సమ్ టైమ్స్ ఇట్ ఇస్ యానిమల్ లెట్ డౌన్ మిల్క్ ఈజీ, కానీ హార్మోన్స్ ఆర్ మోస్ట్లీ గివెన్ ఇఫ్ ఐ వాంట్ యానిమల్ పెరగాల, నాకు మీట్ రెవెన్యూ కావాలంటే హార్మోన్స్ ఇస్తారు. నాట్ ఎవ్రీబడి గివ్స్ హార్మోన్స్. అదేదైనా ఒకవేళ ఎవరన్నా ఒకరు ఇచ్చి యానిమల్ ఈయటం లేదని ఇచ్చినా కానీ, ఈరోజు వెన్ యూ టేక్ 10 liters in 10,000 liters, that will become untraceable. అంటే ద డైల్యూషన్ అంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ అన్ట్రేసబుల్. సో దీస్ థింగ్స్ వచ్చి ఫియర్ ఎక్కువ, కానీ బట్ ఇట్స్ ఫిజికలీ నాట్ పాసిబుల్ టు సే ఎనీథింగ్ ఇస్ స్టెరైల్ ఇన్ నేచర్. మీరు మీ సొంత యానిమల్ పెట్టుకున్నా కూడా దానికి మాస్టైటిస్ అని వస్తే ఇట్ ఈస్ గాట్ సమ్ డిజీజ్ అనుకున్నప్పుడు యూ విల్ గివ్ సమ్ మెడికేషన్, దెన్ యూ విల్ స్టాప్ మిల్కింగ్ దట్. ఆర్ మిల్క్ తీసుకున్నా యూ విల్ సెగ్రిగేట్ ఇట్. చాలా వరకు తెలిసిన వాళ్ళు బిగర్ ఫార్మ్స్ అనండి ఎవరైనా ఉన్నారు కానీ దే ఆల్ నో దట్. వాళ్ళు కూడా సెగ్రిగేట్ చేస్తారు, దే డోంట్ మిక్స్ ఇట్ అన్వాంటెడ్లీ అటే మిక్స్ చేయరు. సో బేసిక్లీ టెస్టెడ్ యాజ్ అ ప్రాసెస్. ఐ థింక్ ఫ్రమ్ ద ఫార్మర్ కమ్యూనిటీ సైడ్ కూడా అదేదో కావాలని చెప్పి మీకు ఏదో విషయం పెట్టాలని ఎవరికి లేదు. ఇట్స్ ఓన్లీ బేసిక్లీ నో సంథింగ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి ఓవర్ సైట్, తెలియక చేసి ఉండొచ్చు, therefore it can happen తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది మంచిది కాకపోతే మిల్క్ ఈజ్ సో ఫ్రెజైల్, అది చెడిపోతే లేకపోతే మీకు ఇమీడియట్గా ఫ్లేవర్ ఆర్డర్ మీకు తెలిసిపోతుంది. ఈ షార్ట్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.